వెంకటయ్య గారండి? అవునండి. వెంకటాపూరు మేస్త్రి. హౌసింగ్ ఎన్ని కడుతున్నావా ఇండ్లు? హౌసింగ్ నే- దాదాపు ఒక నేను 18 దాటినాయి. 18 ఇండ్లు. నేను పెద్ద సార్నయ్యా, బిల్లులు ఇచ్చే పెద్ద సార్ను. సార్ అదే 18 దాటినాయి సార్. 18 కడుతున్నావు, కనీసం సార్ను కలుస్తా అనేది బుద్ధి జ్ఞానం అనేది ఏమైనా ఉన్నదా నీకు? సార్ నాకు అవి తెలియదు కదా సార్. మరి తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి. నీ పెద్ద పేరు సార్ నాకు వస్తుండు, తెలియదు కదా సార్. నవ్వుతున్నావు. సార్ నీ నువ్వు పేరు నా పేరు వెంకన్న సారు. నాకు తెలియపాయ మరి. వెంకయ్య సారు అంటారు. మీ సెక్రటరీ మీ అందరికి తెలిస్తే నేను ఎందుకు తెలియదు నీకు? నేను అంతేనా సార్? అడుగుతానే, మా అమౌంట్ అడుగుతానే నేను ఊకున్నా. నేను ఆహాహా. విన్నావా? అవు. ఇప్పుడు అవునా? కాదయ్యా, ఇంటికి ఒక్కొక్కరు 5,000 10,000 అట్లా ఇస్తారు. కనీసం మరి సార్ ఉన్నాడు, సార్కి ఇవ్వాలి ఏమన్నా అనేది అడిగేదాకా చూస్తారా? మాకేమరిక సార్ అవన్నీ. మళ్ళీ మాకు ఈడ ఈ రేట్లు కూడా తక్కువ రేట్లు. బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళంతా నువ్వు ఎక్కువ ఒక రేట్లు పని చేయ, పట్టుకున్నారు. నువ్వు ఏం లేదు సార్ ఇప్పుడు. ఇంకా అవి పునాదుల మీదనే ఉన్నాయి. ఇంకా అవి ఈ సంవత్సరం అయినా వాళ్ళు కట్టే మాదిరిగా లేదు. ఏమున్నా ఒక లేకపోతే నేను రద్దు చేస్తా, నేను 3 క్యాన్సిల్ 4 చేస్తా. నడుస్తున్నాయి. నీకు ఆ, 3 4 నడుస్తున్నా కదా. అవును. ఇంటికి 5 చొప్పున ఒక 25,000 తీసుకొని రా. విన్నావా? అదే మేము పట్టుకునేది తక్కువ రేటు అవే. నేను నువ్వు ఏ- గవర్ని అనుకోవద్దయ్యా. ఏ- నీకెందుకు? నీకు ఏ ఏదన్నా రోజు అయితే ఇయ్యాలా నేను ఉన్నా సార్ కదా. ఇది? ఆ? ఏదన్నా అయితే నేను ఉన్నా కదా. చెప్పండి సార్. ఇప్పుడు నేను